దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగునుగాక. హోప్ ఛానల్ వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాం. మనము పరిశుద్ధ గ్రంథముల నుండి స్త్రీలను ధ్యానం చేసుకునుచూ ఉన్నాము. మనము క్రొత్త నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి మొదటి స్త్రీ మరియా అనే వ్యక్తి గురించి మనము ధ్యానం చేసుకుందాం. ధన్యురాలుగా పిలువబడిన కన్య మరియా. కాబట్టి దేవుని యొక్క నామములో వాక్యానికి వెళ్ళక మునుపు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి ప్రభా నీకు స్తోత్రములు. ఈ కృప చొప్పున నాయన ఈ యొక్క దినమందున తండ్రి కన్య మరియను గురించి ప్రభా కొన్ని విషయాలను ఆయన మేము ధ్యానం చేసుకునుతుండగా మా హృదయాలతో మీరుండండి, మాట్లాడండి. మీ బిడ్డల ప్రభా మాటలు విని మీకు సాక్షిగా జీవించే ధన్యతను కలుగు చేయమని యేసు నామమును బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో, క్రొత్త నిబంధన గ్రంథములో ఉన్నటువంటి ధన్యురాలుగా పిలువబడిన కన్య మరియా. లూకా సువార్త 1వ అధ్యాయము 26 నుండి 49 వచనాల్లో ఉన్నది. లోకరక్షకుడు పాప విమోచకుడైన యేసుని ఈ లోకములో జన్మింపచేయటానికి దేవుని చేత ఎన్నుకోబడిన సాధనంగా ఉన్నటువంటి స్త్రీ కన్య మరియా. ఈమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయి క్రీస్తును ఈ లోకానికి ప్రసాదించింది. మొదటిగా స్త్రీ అయిన హవ్వ ద్వారా పాపం అనేది లోకములోనికి ప్రవేశించింది. ఈ కన్య మరియ ద్వారా పాప విమోచకుడైన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు జన్మించి ఉన్నాడు. కావున ఈ యొక్క ప్రసంగంలో నజరేతు అనే ఊరిలో మరియమ్మను దేవుడు ఏ రీతిగా ఎన్నుకున్నాడు, ఈమెలో గల విశిష్టమైనటువంటి గుణాలు ఏంటియో మనము తప్పక గ్రహించాలి, నేర్చుకోవాలి, వాటి యందు నిలకడ కలిగి ఉండాలి. ఈనాడు క్రైస్తవ విధానములో స్త్రీలుగా పిలువబడుచున్న కన్యకలుగా ఉన్న అనేక మంది మరియమ్మ గారి యొక్క విధానము ద్వారా, ఆమె భక్తి జీవితము ద్వారా, ఆమె కలిగిన సుగుణముల ద్వారా వారు అవలంబించినట్లయితే వారి జీవితం కూడా ధన్యకరంగా ఉంటుంది. మొదటిగా పరిశుద్ధురాలుగా కనబడుచున్నటువంటి మరియా యవన కాలములో ఉన్నది. అప్పటికే యేసేపుకి ప్రధానము చేయబడినటువంటి ఈ యొక్క స్త్రీగా ఉన్నటువంటి మరియా ఇక్కడ పరిశుద్ధురాలుగా దేవునికి కనబడుచున్నది. పరిశుద్ధురాలుగా దేవునికి కనబడుచున్నది కాబట్టి ఈ ప్రవచనాలను నమ్మినటువంటి స్త్రీలు మెస్సియ రాక కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువారు జన్మిస్తాడు, లోకరక్షకుడిగా మన కొరకు జన్మిస్తాడు, మనకున్నటువంటి భారాన్ని, పాపాన్ని అంతటిని కూడా తీసివేస్తాడు. రోమా చక్రవర్తుల కింద ఉన్నటువంటి వారందరూ కూడా విడుదల కలుగుతుందని అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. లోకరక్షకుడైన క్రీస్తు అభిషక్తుడు జన్మించడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. అలా ఎదురు చూసినటువంటి వారిలో ఈ మరియమ్మ చాలా ప్రాధాన్యత కలిగి ఉంది. దేవుడు జన్మిస్తాడన్నాడు కదా, ఆయన ఎప్పుడు జన్మిస్తాడో నేను కూడా చూడాలన్న ఆశ, ఆతృతతో కలిగి ఉంది. ఈమె అందరి స్త్రీల కంటే చాలా ఉన్నతమైనటువంటి స్త్రీగా ఉంది. పరిశుద్ధురాలుగా ఉంది. దేవుని ఎదుట విశ్వాసము కలిగిన అప్పటిలో ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్ర గ్రంథములో ఉన్నటువంటి ఆ వాక్యములన్నీ కూడా ధ్యానం చేసుకొనుచూ ఉంది. దేవుని ఎదుట మనిషి ఎలాగ ఉండాలో, కనికరమును, న్యాయమును ప్రేమించాలో, దేవుడు ఏ రీతిగా యథార్థవంతులుగా ఉన్నవారికి ఎలాంటి మేలు చేస్తాడో, ఈ గ్రంథాలలో ఉన్నటువంటి విషయాలు చదువుకొని ఈ ప్రవచనాత్మకమైనటువంటి విధానంలో ఆ క్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నటువంటి విధానంలో ఈమె కూడా ఒకటి. ఈమె తన కన్యత్వమును కాపాడుకొనినది. అందుకే లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈమె గర్భము నుండి భూమి మీదకి రావటం జరిగింది.
స్త్రీలకి ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైనది, నీ కన్యత్వమును నీవు కాపాడుకోవాలి. ఈ పరిశుద్ధురాలుగా పిలువబడుచున్నటువంటి మరియమ్మ తన కన్యత్వముని ఈమెను కాపాడుకుంది కాబట్టి దేవుడు ఈమె ద్వారా లోకరక్షకుడైన క్రీస్తు జన్మించున్నాడు. అందుకని మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:7 పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునందున్నారో, ఎవరైతే దేవుని యొక్క మార్గములో నడవటానికి దేవుని యొక్క పిలుపు మేరకు ఆయన్ని వెంబడిస్తూ ఉన్నారో, నీవు పరిశుద్ధురాలుగా ఉండటానికి దేవుడు నిన్ను పిలిచాడు. ప్రతి ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు నిన్ను తెలియచేస్తూ ఉన్నాడు. శుద్ధ హృదయం కలిగి ఉండాలని దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు గొప్ప కార్యములు చేస్తాడని నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకొనుచూ ఉన్నాడు. కావున నీ విశ్వాస జీవితంలో నువ్వు ఇక్కడ ఈ మరియమ్మ పరిశుద్ధురాలుగా ఉంది, తన కన్యత్వమును కాపాడుకుంది. ఇక్కడ రెండవదిగా ఆమె దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి ఉన్నదిగా చెప్తూ ఉంది. లూకాసు వార్త 1:38 అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, మీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. అంటే దేవుడి యొక్క ఆజ్ఞ ఏదైతే గాబ్రియేలు దూత నీవు గర్భవతిగా ధరిస్తావు అని వర్తమానం చెప్పినప్పుడు ఆ మాటకు విధేయత చూపింది. ఆమె విధేయత కలిగి ఉంది. దేవుడు తనకిచ్చిన ఈ యోగ్యతను అందిపుచ్చుకోవటానికి నిందలు, అవమానములు, బాధలు అనుభవించడానికి సిద్ధంగా ఈమె ఉండి సమర్పించుకుని ఉన్నది. అప్పటికే ఒకనికి ప్రదానం చేయబడినటువంటి ఈ స్త్రీ గర్భవతి అయితే ఎన్ని నిందలు, ఎంతమంది అవమానపరుస్తారు, ఎంతమంది ఈమె జీవితాన్ని చీకొడతారు, ఎంతమంది ఈమెను అనేక రీతిలుగా మాట్లాడుకుంటారు. ఇవన్నీ తెలుసుకొని ఉన్నప్పటికీ లోకరక్షకుడైన క్రీస్తును లోకానికి అందించడానికి, లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు అనేక మంది మనుషుల యొక్క పాపములు విమోచించడానికి రాబోతున్న క్రీస్తును లోకానికి పరిచయం చేయటానికి సిద్ధంగా ఉంది. నీ విశ్వాస జీవితంలో ఎలా నీ వైఖరి కలిగి ఉన్నావు, యవన కాలములో ఉన్న నీవు ఏ యొక్క విధానం కలిగి నీవు ఉన్నావో జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఈమెకు ఉన్నటువంటి ఆ విధేయత ఏంటంటే, నీవు గర్భవతి అవుతావని చెప్పినప్పుడు ఆ గర్భవతి అయిన తర్వాత ఎన్ని బాధలు వస్తాయో అవన్నీ కూడా ముందుగానే ఆమె తెలుసుకుంది. కాబట్టి ఇంతటి ఓర్పు ఉందండి, విధేయత కలిగి ఉంది, ప్రేమ కలిగి ఉంది. అందుకనే దేవుడు తన యొక్క కుమారుణ్ణి ఈ భూమి మీదకు నడిపించడానికి మరియమ్మను దేవుడు ఒక బలమైన సాధనంగా వాడబడి ఉంది. ఈమె ఏం చేస్తుందంట? దేవుణ్ణి ఘనపరుస్తూ ఉంది, దేవుణ్ణి ఘనపరుస్తూ ఉంది. ఆమె ఇంకా ఏ విషయం ఆలోచన చేయకుండా ప్రభువుని ఘనపరుస్తుంది. 1:46 నా ప్రాణము ప్రభువుని ఘనపరుచుచూ ఉన్నది. దేవుడిచ్చిన ఈ యొక్క భాగ్యమును బట్టి దేవుణ్ణి ఘనపరుస్తూ ఉంది. ఆమె గర్భము నుండి కుమారుడే లోకరక్షకుడిని యేసు అని గ్రహించి ఆ ఆనందములో దేవుని యొక్క ప్రభావమును బట్టి ఆమె ఆ స్తుతి, మహిమ, ఘనతలో దేవునికి తెలియచేస్తుంది. ఈనాడు అనేకులు స్తోత్ర గీతములతో, సంగీతములతో ప్రభువుని ఘనపరుస్తూ ఉన్నారు. కానీ వారి స్థితి, వారి స్థాయి ఏ స్థితిలో ఉన్నారు? నోటి మాటలతో, నోటిగా పాడే పాటలతో ప్రభువుని ఘనపరుస్తూ ఉన్నావు. క్రియలతో కూడినటువంటి ఘనత దేవునికి నీవు ఇవ్వగలుగుతూ ఉన్నావా? కానీ మరియమ్మ ఇక్కడ క్రియలతో కూడినటువంటి ఘనతను దేవుడికి తెలియచేస్తుంది. అందుకని ఇక్కడ ఆమె దీనురాలుగా కనబడుతుంది. స్తుతియాగం దేవునికి చేస్తుంది. స్తుతి చేయుట యథార్థవంతులకు అది ఘనత అని చెప్తుంది.
కాబట్టి దేవుణ్ణి స్తుతిస్తుంది దేవుడిచ్చిన ఈ బహుమాన విషయంలో. ఆమె దీనురాలుగా కనబడుతున్న 47వ వచనములో ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. నన్ను దేవుడు కటాక్షించాడు. నేను దీనత్వం కలిగి నెమ్మది కలిగి విశ్వాస జీవితంలో బ్రతకటము ద్వారా దేవుడు నన్ను కటాక్షించెను. ఆనాటి సమాజంలో ఎవరికి లేని ఘనత దేవుడు మరియమ్మకి ఇచ్చిన్నాడు. ఆ మరియమ్మ దాన్ని అందిపుచ్చుకుంది. అయ్యో, నేను వేరే మనిషికి ప్రదానం చేయబడి ఉన్నాను, నా వల్ల కాదు, నేను కాదు, ఇంకొక స్త్రీని ఎవరినైనా ఏర్పాటు చేసుకోమని అనలేదు. దేవుని యొక్క దేవదూత వచ్చి చెప్పినప్పుడు ఆ విధేయతల ఆమె నేర్చుకుంది, విధేయత చూపించిందండి. క్రీస్తు నరరూపమైనటువంటి విధానంలో కన్యమరియ గర్భవాసములో ఉండి ఈ లోకానికి రావటానికి ఆమెలో ఉన్న దీనత్వం అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రవక్తల వచనాలు నెరవేర్పు కొరకు ఆశతో ఆతృతతో నిరీక్షణ కలిగిన నిందలైనా సహిస్తూ దీనత్వాన్ని చూపిన స్త్రీగా ఈమె పేర్కొనబడింది. నిందలైనా భరించడానికి సిద్ధంగా ఉంది. ఎందుకోసమంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని నేను లోకాలకు చూపించాలి, యేసుక్రీస్తు ప్రభువాన్ని నేను కని లోకానికి చూపించాలని తన దాసురాల దీనస్థితిని కటాక్షించనని ఆమె మాట్లాడుచుంది. ఎందుకంటే దీన మనస్సు కలిగిన వారి యొద్దకు దేవుడు వస్తాడు, దీనులకు కృప అనుగ్రహించబడుతుంది. కావున దీన మనస్సు కలిగి ప్రవర్తించమని కూడా దేవుడు అడుగుతున్నాడు. దీన మనస్సు నీకు ఉండాలి, మంచి మనస్సు నీకు ఉండాలి. కాబట్టి ఆ దీన మనస్సు లేని స్త్రీగా, విశ్వాసిగా, కన్యకగా నీవు ఉన్నావేమో. కానీ ఇక్కడ మరియమ్మ దీన మనస్సు కలిగి దురుసుగా ప్రవర్తించే విధానములో లేదు, కోపయుక్తమైనటువంటి మాటలు మాట్లాడలేదు, అనాలోచితముగా ఏ మాట పడితే ఆ మాట మాట్లాడలేదు. తన విశ్వాస జీవితంలో దీన మనస్సు కలిగి తగ్గింపు స్వభావం కలిగి ఉందండి ఈ స్త్రీ. దేవుని యొక్క మార్గము నడుస్తున్న ఒక స్త్రీగా, ఒక కుమార్తెగా, యవనస్తురాలుగా నీవు ఉండవు. నీలో దీన మనస్సు ఉందా? నీలో తగ్గింపు స్వభావం ఉందా? ఎవరికి, తల్లిదండ్రులకి, కుటుంబ సభ్యులకి లోబడకుండా ఎదురు తిరిగి ఆలోచన కలిగి నీవు ఉన్నావా? దేవునికి ప్రార్థన చేస్తూ ప్రభునామమును పాటలు పాడి గణపరుస్తూ వాక్యాన్ని చదువుతూ కూడా దీనత్వం లేని బ్రతుకును బ్రతుకుచున్నావా నీవు? క్రైస్తవ విధానంలో ఉన్నటువంటి స్త్రీలుగా ఉన్నట్లయితే దీనత్వాన్ని నీవు కనుపరచాలని బైబిల్ మనకు తెలియచేస్తుంది. కాబట్టి ప్రేమని దేవుని బిడ్డలారా, దీనురాలుగా దేవుని కనబడుకుంది కాబట్టి ఈమెను దేవుడు ధన్యురాలుగా అందరూ కూడా పిలుస్తారండి. లూకాసు సువార్త 1వ అధ్యాయము 49వ వచనం చదువుకున్నట్లయితే, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసిన గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరూ ఆయన నామము పరిశుద్ధ నామము. అన్ని తరముల వారు ధన్యురాలని అంటారు. ఆ కాలం నుండి ఇప్పటి వరకు కూడా మరియమ్మ ధన్యురాలని పిలువబడుతూ ఉంది. ఎక్కడా కూడా నేను ధన్యురాలని, ఎక్కడా కూడా నేను గొప్పదానిని, నీ యేసు ప్రభు వారికి జన్మనిచ్చిన వ్యక్తిని ఆయన ఎక్కడా కూడా ఉప్పొంగిపోలేదు, ఎక్కడా కూడా గర్వాన్ని ప్రదర్శించలేదు. కాబట్టి ఇక్కడ అందుకనే ధన్యురాలుగా ఈమె పిలువబడింది. మరియా నిజముగా ధన్యురాలు. ఎందుకంటే యేసేపుకు ప్రదానం చేయబడినప్పుడు, అనగా వివాహమునకు ముందు పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయి యేసేపుతో వివాహమైన తర్వాత యేసుకు జన్మనిచ్చింది. ఈ పరిశుద్ధాత్మ ఈ గర్భాన్ని ధరించున్నాడంటే ఆ రావటానికి మరియమ్మ పరిశుద్ధత కలిగి ఉంది. జ్ఞాపకం పెట్టుకో, నీకు పరిశుద్ధత కలిగి ఉంటేనే పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరకు వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండాలంటే నీవు పరిశుద్ధత కలిగి ఉండాలి. ఊరికినే ఏ మాటలు పడితే ఆ మాటలకి పరిశుద్ధాత్మ దేవుడు నీ యొద్దకు రాడు.
తాత్కాలికమైన క్రైస్తవ జీవితానికి నీవు నామకార్థమైన క్రైస్తవ విధానంలో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ యొద్దకు రాడు. ఆయన ఒప్పింపు చేస్తాడు. ఆయన మార్పునివ్వటానికి నీలో పాపాన్ని ఒప్పింపు చేస్తాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివాసం చేయాలంటే నీవు కూడా పరిశుద్ధురాలుగానే ఉండాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఈ ధన్యురాలు యొక్క గర్భము ద్వారా రావటానికి ఈమె పరిశుద్ధురాలుగా ఉంది కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈమెని కమ్ముకొని గర్భం వచ్చింది. కాబట్టి ఆమె కుమారులను ఆమెను ధన్యురాలందరినీ బైబిల్ మనకు తెలియచేస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ స్థితిలో నీవు ఉన్నావో, ఎలా ఉన్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. క్రైస్తవ స్త్రీలుగా, యవనస్తులుగా, విశ్వాసులుగా పిలువబడుచున్నావేమో. మరియమ్మ గారికి ఎంత ఘనతను దేవుడు తీసుకొచ్చాడు. ఆ ఘనత రావటానికి ఆమెకున్న విధేయత, ఆమెకున్న దీనత్వము, ఆమెకున్న మంచి విధానం. కాబట్టి ఇలాంటి విధానములు నీవు బ్రతకాలి. ఇలాంటి ఆలోచన విధానములు నీవు బ్రతకాలి. లోకము ఇప్పుడు అంతే కూడా పాపమయమైపోయింది. లోకము, సమాజం అంతా కూడా పాపమయమైపోయింది. ఈ పాపలోకములో యేసుక్రీస్తు ప్రభువారికి ఎలాంటి ప్రాధాన్యతను ఇవ్వగలుగుతున్నావు? ఈ పాపలోకములో జీవిస్తున్న నీవు దేవునికి ఎలాంటి ప్రాముఖ్యతను ఇవ్వగలుగుతున్నావు? నీ హృదయ అంతరంగములో యేసుక్రీస్తు ప్రభువారు నివాసం చేయటం నిజముగా స్థలముందా? లేక తాత్కాలికమైన క్రైస్తవ జీవితంలో ఇన్ని నాళ్ళు బ్రతుకుచూనే ఉన్నావా? మరియమ్మ ఇంత ధన్యురాలుగా పిలువబడటానికి, మరియమ్మ దీనత్వం కలిగి బ్రతకడానికి తమ జీవితాన్ని దేవుని కోసం ఆమె త్యాగం చేసింది. అందుకని లోకరక్షకుడు ఈమె గర్భాన జన్మించినాడు. ఈరోజు కూడా దేవుడు ఎవరు దీనత్వం కలిగి ఉన్నారా, ఎవరు యేసు ప్రభువుని నమ్ముకొని రక్షకుని స్వరక్షకునిగా అంగీకరించి వారు పరిశుద్ధత కలిగి ఉన్నారా, వారు కన్యత్వం కలిగి ఎవరైతే ఉన్నారా, నిందలు లేని బిడలుగా ఎవరున్నారా, యథార్థవంతులుగా ఎవరున్నారా, విశ్వాసుల జాబితాలో దేవుని యొక్క మార్గములో నివాసం చేసేవారు ఎవరున్నారని దేవుడు అందరినీ కూడా పరిశీలన చేస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను పరిశీలన చేస్తున్నాడు. యవన స్త్రీగా ఉన్న నీవు, కన్యకగా ఉన్న నీవు, నిన్ను దేవుడు పరిశీలన చేస్తున్నాడు. దేవుడు నిన్ను పరిశీలన చేసినప్పుడు నీ భక్తి జీవితం ద్వారా, నీ పాటల ద్వారా, నీ ఆలోచన విధానం ద్వారా, నువ్వు దేవుని మహిమపరిచే విధానం ద్వారా దేవుడు నిన్ను పరిశీలన చేస్తున్నప్పుడు నువ్వు దేవునికి యోగ్యురాలుగా కనబడగలవా? నీవు దేవునికి పరిశుద్ధురాలుగా కనబడగలవా? నువ్వు దేవునికి దీనత్వం కలిగిన స్త్రీగా నువ్వు కనబడగలవా? జ్ఞాపకం చేసుకో. పరిశుద్ధత లేని, దీనత్వం లేని, విధేయత లేని స్త్రీగా సమాజములో నువ్వు బ్రతుకుచున్నావా? దేవుని యొక్క మార్గములో ఉంటూ కూడా పరిపూర్ణమైనటువంటి మార్పు లేని విధానములో నీవు జీవిస్తున్నావా? నిన్ను చూస్తే, నీ మాటలు చూస్తే, నీ భక్తిని చూసినప్పుడు, నీ ప్రవర్తన చూసినప్పుడు, నీ నడకను చూసినప్పుడు, నీ వేషధారణ చూసినప్పుడు, నీ వస్త్రాలు చూసినప్పుడు ప్రజలు దేవుని బిడ్డగా ఉన్న నీకు వారు చేతులకి నీకు నమస్కరించే విధముగా నీ భక్తిని నువ్వు మార్చుకోవాలి. ఎదుటివారు నిన్ను ఘనపరిచే విధముగా నీ భక్తి ఉండాలి. సమాజంలో ఉన్నవారు నీవు దేవుని యొద్దకు వెలుచున్నావంటే నిన్ను బట్టి ఇంకొందరు దేవునికి నమ్మకస్తులుగా, యథార్థవంతులుగా, నిజాయితీగా విధముగా దేవునికి సమర్పించుకునే విధానంలో స్త్రీలు, కన్యకులు, యవనస్తులు ఉండే విధముగా నీ భక్తి జీవితం నీకుందా? దాన్ని నువ్వు కాపాడుకుంటున్నావా? దాన్ని నువ్వు అందరికీ పరిచయం చేయగలుగుతున్నావా? కాబట్టి ధన్యురాలుగా పిలువబడుతుంది ఇక్కడ మరియమ్మ. దానికి ఎంతో తన జీవితం త్యాగం చేసింది. మనుషులను పట్టించుకోలేదు,
తల్లిదండ్రులను పట్టించుకోలేదు, బంధువుల్ని పట్టించుకోలేదు, వివాహము చేసుకోబోతున్న ఆ ప్రదానం చేయబడిన వ్యక్తిని పట్టించుకోలేదు. దేవుని కుమారుడికి జన్మనివ్వటానికి నేను సిద్ధం. ఆ నిందలు బాధలు భరించడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఆమెలో ఏ లోపము లేదండి, ఎక్కడ కూడా మచ్చలేదు. తన యొక్క భక్తి జీవితంలో అలా ఉంది కాబట్టి దేవుడు తన దూతను పంపించి ముందుగా మరియమ్మతో దేవుడు మాట్లాడి ఉన్నాడు. అందుకని దేవుడు మాట్లాడినప్పుడు ఆమె ఒప్పుకుంది. నేను ఉంటాను, నేను ఆయన్ని కంటాను, నేను దేవుని కొరకు నిలబడతానని చాలా తీర్మానం చేసుకుంది. ఈనాడు క్రైస్తవ జీవితంలో జీవిస్తున్న నీవు, ఈనాడు దేవుని యొక్క విధానంలో బ్రతుకుచున్న కన్యకగా యవన స్త్రీలుగా ఉన్న నీవు, నీ భక్తి జీవితాన్ని బట్టి ఎదుటివారు నిన్ను బట్టి గౌరవించే స్థాయిలో నీ భక్తి ఉండాలి. అలా కాకుండా ఎదుటివారు నిన్ను చూసి మిగతా వారిని కూడా హేళన చేసే ఆ యవన క్రైస్తవ విధానంలో నీవు ఎప్పటికి కూడా బ్రతకొద్దు. దేవుని యొక్క నామమును బట్టి నీవు అవమానపరిచే స్థాయిలో స్థితిలో నీవు ఉంటే నీ భక్తి జీవితం ఎవరికి కావాలి? అలా ఉండొద్దు, అలా ఉండకూడదు. దేవునికి యథార్థంగా ఉండు, నమ్మకంగా ఉండు, నిజాయితీగా ఉండు. నీ జీవిత విషయంలో, నీ యొక్క భావి భవిష్యత్ విధానంలో దేవుడు తన ప్రణాళికలు నీ కొరకు నెరవేరుస్తాడు. దేవుడు తన ప్రణాళికలు నీ కొరకు నెరవేర్స్తాడు. ఎంత దీనత్వం కలిగి ఉంది కాబట్టి మరియమ్మకి యేసేపును దేవుడు ఇచ్చాడు. ఆమెను ఓదారుస్తున్నాడు, ఆమెను ధైర్యపరుచున్నాడు, మంచి భర్తగా ఆమెకు తోడుగా ఉన్నాడు. క్రైస్తవ జీవితంలో ఉన్న నీవు ఆ మరియమ్మలాగా ఉన్నట్లయితే నీ భావి భవిష్యత్తుకు ఉపయోగపడే దేవుడు గొప్ప కార్యం నీ విషయంలో చేస్తాడు. అందుకని నీవు పరిశుద్ధురాలుగా ఉండు, దేవునికి నమ్మకస్తురాలుగా ఉండు, దేవునికి యథార్థవంతురాలుగా ఉండు, విధేయత కలిగి ఉండు. దీనత్వం కలిగి ఉన్నప్పుడు నీవు ధన్యురాలుగా పిలువబడతావని ఈరోజు పరిశుద్ధుని దేవుని యొక్క మాటలు నీకు తెలియచేస్తున్నాయి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి ప్రభువా మీకు స్తోత్రములు. మీ కృప చొప్పున నాయన ఈ యొక్క దినమందున తండ్రి పరిశుద్ధ గ్రంథములో ఉన్న లోకరక్షకుణ్ణి పరిచయం చేసిన జన్మించిన మరియమ్మ గారి గురించి ప్రభువా మేము నేర్చుకొని ఉన్నాం. మీ బిడ్డలు ఎవరైతే ఈ మాటలు విన్నారో, ఏ హృదయం అయితే ప్రభువా విన్నా ఆ హృదయాన్ని మీరు గట్టిగా పట్టుకోండి తండ్రి. ఈ క్రైస్తవ విశ్వాస జీవితంలో నేను యథార్థంగా నమ్మకంగా పరిశుద్ధురాలుగా కన్యకగాను దేవుడు మెచ్చే భక్తి నాలో ఉండాలి. సమాజానికి నేను ఉపయోగపడే విధానంలో క్రైస్తవ బ్రతుకు నేను జీవించాలన్న తీర్మానమును ప్రభువా నీ బిడ్డలకు మీరు అందించమని ప్రార్థిస్తున్నాం. అలాంటి స్త్రీగా ఉండి దేవా మీ పరిపూర్ణమైనటువంటి కృపలో మీ కాపుదలనైనా వారి జీవితాన్ని జీవన విధానమును ఇప్పటివరకు ఎలా బ్రతికున్నారో అవన్నీ కూడా సరిచేసుకొని ఇక నుండి ప్రభువా మీకు సాక్షిగా జీవించే ధన్యతను విశ్వాసులుగా ఉన్నవారికి, స్త్రీలుగా ఉన్నవారికి, యవనస్తులుగా ఉన్న ప్రతి బిడ్డకనైనా మీ పరిశుద్ధాత్మ నడిపింపును మీరు కలుగు చేయి చక్కగా నడిపించమని త్వరలో రానయ్యున్న మా ప్రభువును మా రక్షకుడునైనా నజరుడని యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.